ధురంధర్ 2 సినిమా విడుదల తర్వాత సరిహద్దు అవతల పాకిస్తాన్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ముఖ్యంగా కరాచీలోని అత్యంత రద్దీగా ఉండే లియారీ ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. భారతీయ గూఢచారులు తమ మధ్య ఉన్నారనే భయంతో స్థానికులు, పోలీసులు కలిసి జల్లెడ పడుతుండటం గమనార్హం. సాధారణంగా గ్యాంగ్ వార్లకు, ఫుట్బాల్ క్రేజ్కు పేరుగాంచిన లియారీ ప్రాంతం ఇప్పుడు స్పై హంట్కు వేదికైంది. ధురంధర్ సిరీస్ ప్రభావంతో అక్కడి ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం పెరిగిపోయింది. ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ అనుమానితుల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ప్రజలు కూడా పోలీసులతో చేతులు కలిపి కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే వారిని ప్రశ్నిస్తూ విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోలు ఇప్పటివా గతంలోనివా అనే క్లారిటీ లేకుండా పోయింది. కానీ ఈ గాలింపు చర్యల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం మాత్రం భారత గూఢచారి హంజా అలీ మజారీ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ధురంధర్లో ఇండియన్ స్పైగా నటించిన రణ్వీర్ సింగ్ పాత్ర పేరు హంజా అలీ మజారీ. ఇప్పుడు పాకిస్తాన్లు చేసిన స్టంట్ చూస్తుంటే హంజా అలీ మజారీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది వ్యవహారం అంటూ నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. అయినా ధురంధర్ చిత్రంలో చూపించిన సన్నివేశాలు నిజ జీవితంలోనూ జరుగుతున్నాయన్న భయం అక్కడి భద్రతా సంస్థలకు ఇప్పుడు రావడం విశేషం. ప్రస్తుతానికి లియారీ ప్రాంతంలోని సామాన్య పౌరులు తమ ఇరుగు పొరుగు వారిని కూడా అనుమానపు చూపులతో చూసే పరిస్థితి నెలకొంది.